రోజులైందమ్మా. ఏరా అయ్యా, ఏంట్రా ఇద్దరు పడడుగుతున్నా? ఎవరో ధర్మం చేయట్లేదేంట్రా? మనం ఏదో తప్పు చేస్తున్నట్టుందిరా కన్నప్ప. ఏంట్రా? నేనే ఓ ఐడియా చెప్తా. ఏంట్రా? మరే ఇద్దరం కలిసి ఒకే చోట పడుకుంటే ఈవిడేస్తారా? కాబట్టి ఓ పని చేద్దాం, నువ్వే ఈ ఊళ్ళో అడుక్కో, నేను వెళ్ళి ఆ ఊళ్ళో అడుక్కుంటా. సాయంత్రం మళ్ళీ ఈ చెట్టు కింద వెళ్తున్నారు. ఎట్టంది నా ఐడియా? రే, నువ్వు ఇట్లా కనపడుతున్నావు కానీ మంచి తెలివైనడురా. నేను అంతేరా బాబు. సర్లే అట్లా కానీ వెళ్ళొస్తానే. జాగ్రత్త రోజు సాయంత్రం ఒకసారి. మామూలుగా వచ్చిన ఫోటో వచ్చేది. నేను మాయా చూసా. హలో, వస్తున్నా బాబు. కొంచెం ధర్మం చేయండి అయ్యా. చెప్పరా? టిఫిన్ కూడా చేయలేదయ్యా. నీకు అర్థం చేయలేదు. చెప్పరా? ఇక్కడ నచ్చిన కూడా చేయలేదు. వస్తున్నా బాబు. టీ కనడం తప్పులే ఉండయ్యా. అది చెప్తే నీకు అర్థం చేయలేదు. నేను పక్కన మాట్లాడుతున్నా. అమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా. ఎవరు నువ్వు? ఆకలేస్తుందమ్మా. ఒక ముద్ద అన్నం పెట్టనమ్మా. దగ్గరకు రాదు. అమ్మా, కొంచెం ధర్మం చేయండి అమ్మా. నీ దగ్గర కంపు. అమ్మా అమ్మా, ఒరే కన్నప్ప, ఏం బతుకురా నీది? ఓ దేవుడా, ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావయ్యా? ఇట్లా రోజు పడేసేవంటయ్యా. ఒక్కసారి చూడయ్యా. చిచ్చి, మనుషులు కొత్త పెడుతున్నారు. ఒక్క కాడ పిచ్చం లేదా? బత్తాలు బత్తాలు అంటున్నారు. ఇప్పుడు మెచ్చులు లేదరా నాకు. ఎంతెంత తిని పొట్టలు ఎంత పెంచి కనేవాళ్ళలాగా నడుస్తున్నారు. నా పేగులు ఎక్కడిపోయి. ఏం మనుషులు ఏంది? సరే కాని కన్నప్ప, నీ కలెక్షన్ ఉంది? నా కలెక్షన్ పెంచుతావే కానీ నా చిత్రం చెప్తాను. ఒకరి దగ్గరికి వెళ్ళాను రా, ఆడు ఫోన్లో మాట్లాడతా ఎల్లు ఎల్లు కైకేయమన్నాడు రా ఒక్కలాగా. ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాను రా, ఆమె ఏంటారా పేస్ట్ మొహాన గురించి తీసుకొని మరీ మాట్లాడుతున్నా బాబు. నాకెవరు ఆపేసింది. అలాగే నన్ను చూసి చీ పో అంటుందిరా. ఏంటో ఈ మాయ.
ఏ బాబు ఒకసారి రండి. అరే టచ్ కేసుకు వచ్చాడు బాగా ఇస్తాడు అనుకుంటా. బాబా ధర్మం చేయండి బాబా. మీరు ఆ రేడియో బిల్డింగ్ దగ్గర నుంచి అడుక్కున్నప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. బాబా ఏంటి మీ సమస్య? బాబా మరయ్యా నా కడుపులో పుండయ్యా, నేను పని చేయలేనయ్యా. అందరూ నన్ను చూసి పైకి బాగానే ఉందని ఎవడు ధర్మం చేయలేదయ్యా. అలాగా బాబు మీరు అన్న ధర్మం చేసి పుణ్యం కట్టుకుండే బాబు. బాబు సరే ఒకసారి ఆగండి. ఏం చేస్తాడంట? క్యాష్ బాగా ఇస్తాడంట బా. ఏమోరా ఉంగరం ఎంత ఇస్తారా? వస్తున్నాడు వస్తున్నాడు బాబు. బాబు సరే ఇవి తీసుకోండి. ఇక్కడి నుంచి మీరు అడుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. అయ్యా ఇవి జాగ్రత్తగా వాడుకోండి. అలాగే సరే జాగ్రత్తగా వెళ్ళండి. దండలే. సరే సరే. ఏంది పేపర్ పిచ్చిది. అరే నేను వెళ్తున్నాను, వెళ్ళరా జాగ్రత్త. ఏంటబ్బా ఈ పేపర్ దీనిలో డబ్బు ఏమైనా పెట్టానండి. ఏంటబ్బా ఈ పేపర్ కొత్త కాయ తీసేది. బాబా అమ్మా ఏం చేయలేదయ్యా. అమ్మా కొద్దిగా పేపర్ చదివిపెట్టమ్మా. ఏంటి ఏం పని పట్టలేదేంటి నాకు రోడ్డు మీద బతి పేపర్ చదవడానికి? రోడ్డు మీద కదమ్మా, ఒక పెద్ద ఆయన వచ్చి ఇచ్చెళ్ళాడమ్మా. ఏంటి పెద్ద ఆయన ఇచ్చాడా? ఏది ఎవరో కన్నప్పండి అయ్యా 10 లక్షలు చెక్కిది. 10 లక్షల? సరే అమ్మా మీరు వెళ్ళండి. 10 లక్షల చెక్క? దేవుడు ఎంత గొప్పడు, నా బాధ చూసి నాకు గొప్ప సహాయం చేశాడు. ముందు నేను బ్యాంక్ వెళ్ళాలి. ఏంది ఇది ఇచ్చి రేపు నుంచి అడుక్కోవద్దన్నాడు. పెద్ద పెద్ద నోట్లు ఏమన్నా నెట్టడేమో చూద్దాం. ఇదేందిరా పేపర్ మొక్కలు మీతోనే ఇది ఇచ్చా రేపు నుంచి అడుక్కోవద్దన్నాడు. ఈ పేపర్ మొక్క దీని బతకాలేమో. ఆడుకోమది టక్కు టై సూట్ కేసు. మనం చూస్తే ఒక్కొక్కటికి ఎగతాడుగా ఉన్నాయి. ఎలా కోలాలు చేస్తున్నారు ఒక్కొక్కటి. ఎప్పుడుకైనా మనకు బొగ్గు పెట్టేది చేరా, ఈ బొచ్చే మనకు బొగ్గు పెడతారు. అయ్యా చర్మం చేయండి బాబు, 2 రోజులు అయిందయ్యా. బాబు బాబు 2 రూపాయలు అయిందమ్మా. టీ తాగుతానమ్మా, పుల్లయిందమ్మా. అమ్మా మొత్తం పువ్వాన్ని పెట్టండి. మొత్తం పువ్వు
బాబా అమ్మా లే అరమంకి ఎవరు ధర్మం సరేగాని ఈ కన్నప్ప కూడా ఏమయ్యాడు ఎందు 6 నెలలు అయింది ఇంతవరకు అసాపదా లేదు ఏం చేస్తున్నాడు అంటే బాబా ధర్మం చేయ బాబు ఎవరు నువ్వు అబ్బొచ్చివాడు దెబ్బకాడు అచ్చియ్యా నేను వచ్చి నువ్వు చెప్పు నేను రా కన్నప్పనే. కన్నప్ప అరే కన్నప్ప ఏంది ఇది ఈ దొచ్చేంది ఆ సూట్ కేసేంది ఎట్లా ఎక్కడదా నీకు అయినా నువ్వేంటి తడుకుంటూ తడుకుంటానే కదా మొత్తనే కాదురా మన దగ్గరికి ఒక పెద్ద సూట్ కేసు వచ్చి 2 చెక్కులు ఇచ్చాడు కదా. చెక్కులా చెక్కులేదురా అయ్యారా కవర్లో దాంట్లో 10 లక్షలు చెక్ ఉంది. 10 లక్షలా ఆ 10 లక్షలు తీసి ఆ చెక్ ఇస్తేనే బ్యాంక్ లో 10 లక్షలు ఇచ్చాడు. అదంతా చిట్టు కాదు మళ్ళీ మూల పడేసారా ఓరి పిచ్చోడా ముందు అర్జెంట్ గా ఎత్తి బ్యాంకులు వెళ్ళిపో. అరే 6 నెలలు అయిందిరా దొరుకుతావు బాబు. ఓరి పిచ్చోడు ఎంత పని చేశాడు. అమ్మో 10 లక్షలు బాబు. ఇదన్నమాట అమ్మ 10 లక్షలు బాబు. Hey. బాబు తప్పయ్యా డబ్బులు తెచ్చుకోండి తప్పయ్యా బాబు నాకు చెక్కుంది బాబు డబ్బులు ఇస్తాడు బాబా బాబా తప్పయ్యా చెక్కయ్యా 10 లక్షలు అయ్యా చూడు 15 చూడు బాబు బాబు 15 చూడు. నీ పేరేం పేరయ్యా? బాబు అచ్చి అయ్యా నా పేరు అచ్చి అయ్యి నీకు ఎక్కడయ్యా? బాబు ఎవరు దానం చేశాడు అయ్యా బాబు. సరే దండ బాబు దండ బాబు బాబు డబ్బులు అండి బాబు 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 ఇతను ఎవరైనా లోనకు రానిచ్చింది బయటికి వెళ్ళు బాబు. నా దగ్గర చెక్ ఉందయ్యా. ఏంటి చెక్ ఉంది బాబు? చెక్ ఉందా? అవును బాబు. ఏది చూడు ఈ చెక్కు నీదేనా బాబు? నాదే బాబా నాదే బాబా. అయ్యా అచ్చి అంటే నేనేనయ్యా. అయ్యా నువ్వేనా బాబు? నేను బాబు. ఇంత బద్దకస్తుడేమయ్యా అయ్యా. ఇప్పుడా వచ్చేది? ఈ చెక్కు గల వ్యక్తి కోసం గత 5 నెలలుగా ఎతికిస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఎవరు అద్దొరకపోయేసరికి 2 వారాల క్రితమే దాన్ని రిటర్న్ పంపించేసాం.
నీ డబ్బు తిరిగి వెళ్ళిపోయినవా బాబు ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. బాబు ఆ తనమాకయ్యా అయ్యా సగం డబ్బు అనిపిస్తుంది బాబు 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 సగం డబ్బు అనిపిస్తుంది బాబు అయ్యా నీకు బాబు 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 ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రాబోయా అవకాశం లేదు. తనమాకయ్యా అయ్యా బాబు ₹1,00,000 అనిపిస్తుంది బాబు ఏయ్, దగ్గరుండే. బాబు ఇప్పుడు అయ్యా ఏయ్, ఎక్కడ అయ్యా, పంపించా? అయ్యా బాబు 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 మీరే చెప్పండి అయ్యా అయ్యా అమ్మా